పూర్తిగా చూడండి, అందరికి చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. పిల్లలు దేవుడితో సమానం అంటారు. తెలిసింది చెప్పకురా. ఓ పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. ఇక్కడ ఏముందో వాళ్ళ నోట్లోంచి అదే మాట్లాడతారు. మాకు తెలదలే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపి దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకు. మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి అడిగి మరీ వెళ్ళి, ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే, పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా, వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం, ఇది విన్నారా? ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే గుండె బరువెక్కింది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం. కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? చూడు, ఆమె తండ్రి లక్ష్మణ్ రెడ్డి నగల దుకాణంలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అటు చూడు. వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? అటు చూడు బే. ఇక మొదలెడదామా? విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడ కనీసం వరస్టులో వరస్ట్ 1,00,000 ఫీజు ఉంటుంది. 8వ తరగతి అంటే దీనికి మీరు ఏమంటారు సార్? తల్లిదండ్రులైన బాధ్యత తీసుకోవద్దు, మనకెందుకు ఈ పనికిమాలినటువంటి రాజకీయాలని 3 లక్షల రూపాయలు అంటే అది పిల్లలకు ఫీజు కడుతుంటే 15,000 రాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంట కుటుంబానికి. నాకు అర్థం కావట్లా. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమని. కొన్ని డౌట్లు ఉన్నాయి, దీని గురించి నాకు క్లారిటీ ఇస్తాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇక్కడ అంతమంది జనాలు ఉంటే ఈ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు? ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? ఇంకొకటి గమనించలేదు, ఇక్కడ 6 కెమెరా యాంగిల్స్ ఉన్నాయి. చూసుకోబల్లా. అరే ఒక వీడియో తీయడానికి ఒక కెమెరా చాలరా, 6 యాంగిల్స్ ఎందుకు? అంటే చుట్టూ మనుషులేనా మీరు అసలు? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే. ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం, అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూడండి, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఓకే, చేసుకోండి, మీ ఇష్టం. ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడు కూడా నేర్చుకుంటానమ్మా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏదైనా. రేపు
మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. భవిష్యత్తు మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? చెప్పు, అంత నీ వల్లే కదా ఆడించేది నువ్వు. ఖచ్చితంగా ఇది లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అంతా వీళ్ళదే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలని ఆ పాపను అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. కళ్ళు కనిపించట్లేదా? వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మనుషులా ఇంకేమన్నా మీరు? మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా అయినా వాడేసుకుంటారు మీరు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతాం. నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.